నమస్కారం. నేను చందు. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముంది చూద్దాం. సోషల్ మీడియాలో ఇది బాగా హల్చల్ అవుతుంది. రిటైర్మెంట్‌కు 61 ఏళ్ళు లేదా 33 సంవత్సరాల సర్వీసు ప్రతిపాదన ఒట్టిదే అని రాష్ట్ర ప్రభుత్వం విస్పష్ట ప్రకటన చేసింది. అయితే అది చూజ్ చేసుకోవాలి, లేకపోతే ఇది చూజ్ చేసుకోవాలి అని ఈ మధ్య కాలంలో వారం రోజులలో బాగా హల్చలైందనమాట సోషల్ మీడియాలో. ఉద్యోగుల వయో పరిమితిని 61 ఏళ్ళు లేదా 33 సంవత్సరాల సర్వీసును ప్రభుత్వం పరిగణలోకి తీసుకోబోతుందంటూ వస్తున్న కథనాలను ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. వివిధ వార్తాపత్రికలు, సామాజిక మాధ్యమాల్లో పదవీ విరమణకు సంబంధించి జరుగుతున్న ప్రచారంలో వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని విస్పష్టంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం ఒక ప్రకటన కూడా విడుదల చేస్తూ పదవీ విరమణ అంశంపై ప్రభుత్వ స్థాయిలో ఏ విధమైన ప్రతిపాదన కానీ ఫైల్ నిర్వహణ కానీ జరగలేదని స్పష్టం చేసింది. ఈ విధమైన వార్తా కథనాలను ఉద్యోగులు విశ్వసించొద్దు అని చెప్తున్నారు. త్వరలో ఉద్యోగుల సమస్యలకు చరమగీతం అంతర్గతంగా IRDA PRCపై కసరత్తు చేస్తున్నారంట. జూన్ 2వ వారంలో ఉద్యోగులతో సీఎం భేటీ, ఎన్నికల అనంతరం కీలక శాఖల్లో బదిలీలు, పదోన్నతులకు పారదర్శక విధానం అమలు కూడా చేస్తామని చెప్తున్నారు. అన్ని డిమాండ్లకు సానుకూలమే అని చెప్తున్నారు. మధ్యంతర భృతిని గత ప్రభుత్వం వాయిదా వేస్తూ కాలయాపన చేసిందని అపవాదు ఉంది. అయితే ఐఆర్ ప్రకటనకు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. మార్కెట్ పరిస్థితులు, పెరిగిన ధరలను ప్రామాణికంగా తీసుకొని నిర్ణయించే PRC ఫిట్మెంట్ను ఈ దఫా కొత్త పద్ధతిలో పూర్తి చేసి ఉద్యోగులకు లబ్ధి చేసేలా నూతన విధానాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోనుందని అధికార వర్గాలు అంటున్నాయి. కాంట్రిబ్యూటరీ పింఛన్ విధానం ఎత్తివేతపై సాధ్యాసాధ్యాల పరిశీలన, అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసే యోచనలో ఉందని తెలిసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీసుకోకుండా వేతనాలు ఉండాలనే అభిమతంతో సీఎం ఉన్నారని కూడా సమాచారం. ఆ తర్వాతే సుదీర్ఘకాలంగా పలు శాఖల్లో బదిలీలు లేకపోవడం, ఆదాయ రాబడి శాఖల్లో పునర్వ్యవస్థీకరణ వంటి చర్యలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పదోన్నతులను కల్పించి అర్హులకు సూపర్ న్యూమరీ పోస్టులతో సత్వర న్యాయం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని తెలుస్తుంది. త్వరలో ఎన్నికల షెడ్యూల్ ముగిసిన వెంటనే పలు శాఖల్లో ఉద్యోగ బదిలీలు కూడా ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. పదోన్నతులు, ప్రమోషన్లకు 2 ఏళ్ల పరిమితిని నిక్కచ్చిగా అమలు చేసి అర్హులకు న్యాయం చేసే దిశలో కసరత్తు చేస్తుంది. ఇకపోతే ఈ నెల 20వ తేదీ తర్వాతే ఇంటర్ ఫలితాలు. ఇప్పటికే మూల్యాంకనం పూర్తి. నిన్న ఏపీ రిజల్ట్స్ వచ్చినాయి. స్కిల్ డెవలప్మెంట్ వర్సిటీగా రామానంద తీర్థ సంస్థ అప్గ్రేడ్. సంస్థను సందర్శించిన ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ యువతకు ఉచిత శిక్షణతో పాటు స్టైఫండ్ అందజేత 30 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు, అంటే దాన్ని అప్గ్రేడ్ చేసి అన్ని విధాల స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన కోర్సులు అందిస్తారంట. హాస్టల్ గదులు, ప్రయోగశాలలు, తరగతి గదులు, విద్యార్థుల హాస్టల్ గదులను ఆయన పరిశీలించారు అని చెప్తున్నారు. మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది ఇంకా తెలియదు. ఇంటర్ ఫలితాలు అమ్మాయిలదే హవా. 2వ ఏడాదిలో 81%, మొదటి ఏడాదిలో 71% మంది బాలికల ఉత్తీర్ణత. బాలికలు కలిపి మొత్తం 10,02,150 మంది పరీక్షలకు హాజరు. ఇంకా చూసుకోకపోతే దీంట్లో ఉన్నాయి రిజల్ట్స్. BIE APGOV.in, లేకపోతే సాక్షి ఎడ్యుకేషన్, లేకపోతే ఈనాడు ఎడ్యుకేషన్, లేకపోతే ఈనాడు ప్రతిభ, సాక్షి ఎడ్యుకేషన్ అనే పేపర్లలో మీరు చూడొచ్చు. ఇంటర్లో బాలికలదే హవా. గత ఏడాది కంటే పెరిగిన ఉత్తీర్ణత శాతం. ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో కృష్ణ టాప్, వొకేషనల్ పార్వతీపురం, మన్యం జిల్లా ప్రథమం. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఈ నెల 18 నుంచి అవకాశం. మే 24న సప్లిమెంటరీ పరీక్షలు. ఇట్లున్నాయి, ఒకసారి చూసుకోండి. 10 విద్యార్థులకు ప్రైవేటు గాలం. ఇక అయిపోయింది. 10th అయిపోగానే ప్రైవేట్ కాలేజీలు గాలం ఇస్తారనమాట. అదే జాయిన్ కాండి. దాంట్లో ఎవడన్నా టాపర్ ఉంటే వాడిని గుంజుతారు ఫస్ట్, తర్వాత ఉన్న వాళ్ళందరినీ గుంజుకోతారు. ఇప్పుడేమో ఇగో సీటు రిజర్వ్ చేసుకుంటే 20 నుంచి 30% రిజర్వ్ ఏమంటారు కన్సెషన్ ఇస్తామని చెప్తారు. కాకపోతే జాయిన్ అయినాక తీసుకునే ఫీజే తీసుకుంటారు. విద్యార్థులను చేర్పించాలని అధ్యాపకులపై ఒత్తిడి, లెక్చరర్స్ పైన టార్గెట్ పూర్తి చేస్తే అదనపు వేతనం, ఉద్యోగం పదిలమంటూ ఆఫర్. ఏముండవు. వాడికి ఇష్టం లేకపోతే తీసేస్తారు, ఇష్టం ఉంటే వాడు చెప్పినట్టుండి బానిసలా ఉంటే జాయిన్ ఉంచుకుంటారు అంతే. విద్యార్థుల పేరెంట్స్ను ఆకర్షించేందుకు కొన్ని కాలేజీల్లో VROల నియామకం. అంతా ఉల్టా సంసారం. కాబట్టి ఫస్ట్ రెసిడెన్షియల్ చూసుకోండి, COEలు ఉన్నాయి, అవి చూసుకోండి. తర్వాత ఏమన్నా ఉంటే ప్రైవేట్ కాలేజీలకు పోవచ్చు. ప్రభుత్వం కూడా దీని మీద
కొంచెం యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. ప్రైవేట్ కాలేజీల్లో 50% పెరిగిన ఇంటర్ ఫీజులు. ఇంటర్ ద డ్రాగన్ అడ్డగోలుగా ఫీజులు పెంచేసిన కార్పొరేట్ ప్రైవేట్ జూనియర్ కాలేజీలు 1,25,000 నుంచి 2,00,000 వరకు వార్షిక ఫీజులు, హాస్టల్ ఫీజు కలిపి 3.25 lakhs దాకా డిమాండ్. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏడాదికి 90,000కు పైగానే అడుగుతున్న తీరు. నిర్వహణ ఖర్చులు, ఫ్యాకల్టీ వేతనాలు పెరిగాయన వాదన. ఇవి మాత్రం జనరల్గానే ఉంటాయి. ఫ్యాకల్టీకి, లెక్చరర్స్కి ఇచ్చేది శాలరీకి అంతే ఉంటుంది, కానీ ఇట్లా కథలు పడతారు. సుమారు 4 లక్షల మంది విద్యార్థులపై భారం. అంత ఫీజులు ఎలా కట్టగలమని వాపోతున్న తల్లిదండ్రులు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఫీజులు నియంత్రించాలని డిమాండ్. ప్రస్తుత పరిస్థితుల్లో తామేమి చేయలేమంటున్న ఇంటర్ బోర్డు, సర్కారు స్పందించకుంటే ఆందోళన చేస్తామంటున్న విద్యార్థి సంఘాలు. చేస్తేనే వీళ్ళు దారికి వస్తారు, లేకపోతే లక్షలు ఏడుకెళ్ళి కట్టాలి. అఫిలియేషన్ ఫీజుకి అంతే ఉంది. మరి అలాంటప్పుడు ఎందుకు ఫీజులు వేస్తారు? లెక్చరర్స్కి ఫీజు శాలరీలు అంతే ఇస్తారు. కార్పొరేట్ ఆగడాలు ఆపాలి. నోటిఫికేషన్ విషయానికి వస్తే గవర్నమెంట్ జాబ్స్, యూపీఎస్సీ, ఐఏఎస్, ఐఎస్ఎస్సి 2024 ఏమేమి ఉన్నాయి? ఎకనామిక్స్ స్టాట్స్ సర్వీస్లో జూనియర్ టైమ్ స్కేల్ ఖాళీల భర్తీకి ఇండియన్ ఎకనామిక్ సర్వీస్, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ 2024 నిర్వహిస్తుంది. మొత్తం 48 ఖాళీలు ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ మనకు ఈ నెల 30. తెలుగు రాష్ట్రాల్లోని పరీక్షా కేంద్రాలు హైదరాబాద్ ఉంది. ఎడిట్ ఆప్షన్ ఉంది. 1 నుంచి 7th May వరకు యూపీఎస్సీ gov.in. అప్రెంటిస్లు ఉన్నాయి. SESRS సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నాగ్పూర్లో యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి. ఆల్మోస్ట్ మొత్తం ట్రేడ్లు ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు అని అంటే ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ May 9. ఎంపిక ప్రక్రియ మెట్రికులేషన్, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఇస్తారు. ప్రపంచంలోనే తొలి థియేటర్ ట్రైనింగ్ సంస్థగా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాగా పేరుంది. 1959లో ఇది స్కూల్ NSDలో డిప్లొమా అన్నమాట. దానికి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ ఇది. ఏ డిసిప్లిన్లో అయినా 3 ఏళ్ల డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. 6 వేర్వేరు థియేటర్లో ప్రొడక్షన్లో పాల్గొని ఉండాలి. అందుకు తగు ప్రూఫ్ సమర్పించాలి. హిందీ, ఇంగ్లీష్ భాషలు తెలిసి ఉండాలి. ఈ ఏడాది July 1 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ వర్గాలకు నిబంధనల మేర సడలింపు ఉంటుంది. ఒకవేళ మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ కావచ్చు. కోర్సు వివరాలు: 6 సెమిస్టర్లు, ఒక్కో సెమిస్టర్ 20 వారాల పాటు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు 9,500 కూడా చెల్లిస్తారు. ఇందులో డిజైన్, డైరెక్షన్లో మాత్రం 5 విద్యార్థులకే అవకాశం ఉంది. దరఖాస్తు ఫీజు ₹50. దరఖాస్తుకి చివరి తేదీ May 10. సంస్థ చిరునామా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, ఢిల్లీ. ఆన్లైన్ అడ్మిషన్ NSD gov.inలో మీరు చూడవచ్చు. NPCIL ముంబైలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు. NPCIL ఇంతకుముందు కూడా చూసినాం. ఇది మళ్ళీసారి రిమైండర్ అన్నమాట. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ ఈ నెల 30. CMSSలో మేనేజర్లు, సెంట్రల్ మెడికల్ సర్వీసెస్ సొసైటీ ఒప్పంద ప్రాతిపదికన ఇలాంటి అప్లికేషన్లు ఆహ్వానిస్తున్నారు. ఏమేమి ఉన్నాయంటే దీంట్లో ఆఫ్లైన్ అప్లికేషన్లు ఉన్నాయి. May 20 లాస్ట్ డేట్. CMSS gov.in వెబ్సైట్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ రెగ్యులర్ ప్రాతిపదికన 5 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. LDC, UDC. దీనికి లాస్ట్ డేట్ దరఖాస్తుకి చివరి తేదీ April 18. వెబ్సైట్ NIOH రిక్రూట్మెంట్. HALలో పోస్టులు ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ దరఖాస్తుకి చివరి తేదీ April 18. HALindia.in. ఐకార్లో అప్లికేషన్లు. టెంపరీ పోస్టులు ఉన్నాయి. ఆయిల్ సీడ్స్ రీసెర్చ్లో యంగ్ ప్రొఫెషనల్ 2-1. ఒకసారి ఆఫ్లైన్ ఇంటర్వ్యూలు ఒకసారి చూడండి. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ అడ్మిషన్ నోటిఫికేషన్. దీంట్లో బీటెక్, BEd, BA, LLB, ఆనర్స్, LLB, PG, డిప్లొమా సర్టిఫికేట్ ప్రోగ్రాంలో ప్రవేశం కోసం ఆన్లైన్ దరఖాస్తులు కోరుతుంది. ఆల్మోస్ట్ PhD, PG, UG ఇట్లున్నాయి సబ్జెక్టులు. డైట్ కూడా ఉంది. డైట్, పాలిటెక్నిక్, డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, సివిల్, కంప్యూటర్ సైన్సే బాగున్నాయి. ఇవన్నీ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. క్యాంపస్లు కూడా బాగానే ఉన్నాయి. మనకు హైదరాబాద్లో కూడా ఉంటుంది క్యాంపస్. హైదరాబాదు హెడ్ క్వార్టర్ అనమాట వీటికి. ఎక్కడెక్కడ ఉన్నాయి? లక్నో క్యాంపస్, శ్రీనగర్ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, భోపాల్ MP, వెస్ట్ బెంగాల్, సంబోల్ UP పాలిటెక్నిక్ కాలేజీలు ఇక్కడ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, కడప, హైదరాబాద్. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడుంది అని అంటే ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ వెబ్సైట్లో మెన్షన్ చేశారంట.
ఈ నంబర్లకు హెల్ప్ డెస్క్ ఇచ్చారు. ఏదైనా డౌట్ ఉంటే మీరు కాల్ చేసి అడగొచ్చు. CUET యూజీకి 13 లక్షల దరఖాస్తులు వామ్మో ఈ రకంగా వచ్చినాయంట. ఆదర్శ పాఠశాలల హాల్ టికెట్లు విడుదల ఏపీ నుంచి. మనకు ఈ 21కు ఎగ్జామ్ ఉంటుంది. ఒకవేళ డౌన్లోడ్ చేసుకోకపోతే ఈ వెబ్సైట్లో చూసి డౌన్లోడ్ చేసుకోండి. ఎయిర్పోర్ట్స్ అథారిటీలో జూనియర్ ఎగ్జిక్యూటివ్లు అర్హతలు అన్ని బీటెక్ తర్వాత గేట్ స్కోర్ని బేస్ చేసుకొని ఇస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మే 1 వరకు అప్లై చేసుకోవచ్చు. AAI.aero వెబ్సైట్లో చూడండి పూర్తి వివరాలు. CITDలో డిప్లొమా కోర్సులు మనకు హైదరాబాద్ బాలనగర్ నుంచి. ఇది టూల్ డిజైన్ అండ్ మౌల్డ్ మేకింగ్. దీంట్లో 60 సీట్లు ఉన్నాయి. మనకు 10th పాస్ అయిన వాళ్ళకి అప్లికేషన్లు. SC/STలకు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ద్వారా సీటు కేటాయిస్తారు. మనకు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు వీడియోలు ఉంటే ఒకసారి చూసుకోండి. ఆఫ్లైన్ ఆన్లైన్ మోడ్ ద్వారా మనకు మే 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంట్రన్స్ ఎగ్జామ్ మే 26న నిర్వహిస్తారు. పూర్తి సమాచారం కోసం CITD ఇండియా ORG వెబ్సైట్లో చూడొచ్చు. 17 నుంచి ఏపీ PGECET 2024 దరఖాస్తుల స్వీకరణ. ఈ నెల 17 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. మే 29, 30, 31 మొత్తం 13 సబ్జెక్టులకు ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఇది PGECET అన్నమాట. ఇండియన్ స్టాటిస్టికల్ ఎకనామిక్ సర్వీసెస్. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష జూన్ 21న ఉంటుంది. UPSC.gov.in వెబ్సైట్. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీంట్లో జాబులు. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే క్లియర్గా మెన్షన్ చేయలేదు. వెబ్సైట్లో చూడండి. NPCIL కెరీర్స్ CO.inలా చూడొచ్చు. సులభంగా ఓటర్ జాబితాలో మీ పేరును పరిశీలించుకోండి. లోక్సభ ఎలక్షన్లు మే 13 ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఓటు లేకపోతే అప్లై చేసుకోండి. ఇగో ఓటర్ జాబితాలో మీ పేరు లేకపోతే ఏప్రిల్ 14 లోపు ఫారం 6లో వివరాలను తెలిపి ఓటరుగా నమోదు చేసుకోండి అని ఇచ్చారు. ఏమైనా డౌట్లు ఉంటే 1950కి కాల్ చేయొచ్చు. లేదు అని అంటే మనము ఆఫ్లైన్లో చేసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ వచ్చిన 5 రోజుల్లో ఇంటి వద్ద ఓటుకు దరఖాస్తు. మాకు ఒకవేళ 85 ఏళ్ళు పైబడిన ఉంటే తర్వాత 40% వైకల్యం ఉన్నవారు దానికి అర్హులు. దివ్యాంగులు వికలాంగులుగా ధృవీకరణ పత్రం కూడా ఉండాలి. ఇక ఇట్లా ఒకవేళ మనం ఇంటి నుంచి ఓటేయాలి అని అంటే అట్లా అప్లై చేసుకోవాలి. ఓటు నమోదుకు 3 రోజులే గడువు. 18 ఏళ్ళు నిండిన వారంతా ఈ నెల 15లోగా ఓటు నమోదు చేసుకోండి. మే 13న తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోండి అని చెప్తున్నారు. మీరు ఆన్లైన్లో లేకపోతే ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు. బెట్టింగ్ భూతానికి యువకుడు బలి. ఇంకా చాలా ఉన్నాయి, కాకపోతే ఇది తక్కువ చేసినాం. ఒకటి, బెట్టింగ్లో పైసలు రావు, గుర్తుపెట్టుకోండి. 5-10 రూపాయలు ఇస్తారు, మనకి ఆశ పెడతారు. లత్కోరగాళ్ళు గట్లనే ఉంటుంది. ఒకవేళ మీకు అట్లనే పరిస్థితి ఉంటే 1930కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఒకవేళ మనం మోసపోయినాక 1 అవర్ లోపల ఇన్ఫార్మ్ చేస్తే బ్యాంకులకి ఆ అమౌంట్ మొత్తం తీసుకొచ్చిస్తారు. లేదు 1 డే 3 డేస్ 1 వీక్ తర్వాత కంప్లీట్ ఇస్తే లాభం లేదు, డబ్బులు రావు. క్లియర్గా బెట్టింగ్లల్లో IPL నడుస్తుంది సీజన్ కాబట్టి జర గుర్తుపెట్టుకొని అప్పులు చేసి ఇటువంటి పాడుపడ్డ పనులు చేయకండి. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.